దేవుడి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో యేసు ప్రభు అక్కడ ఒక మాట పలుకుతూ ఉన్నారు. ఏమనంటే, వెదకండి మీకు దొరుకుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది అనే మాటని యేసు ప్రభు అక్కడ పలికారు. ఏం వెతకాలి, లేదా ఎక్కడ వెతకాలి అనే దానిని మనం ఆలోచిస్తే, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆయన సన్నిధిలో నిత్యము వెతకాలి అని రాయబడి ఉంది. వెతికే మనం ఏదో ఒక గంట, లేదా ఏదో వారానికి ఒక రోజు, లేదా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఏదో వెతకటమో కాదు. కానీ నిత్యము ప్రతిరోజు ఆయన సన్నిధిలో మనం వెతకాలి అని యేసు ప్రభు చెప్తూ వచ్చారు. మరి ఏంటి వెతకాలి? అసలు వెతికేది దేని కొరకు వెతకాలి? మనం ముందు ప్రాముఖ్యంగా దేనిని వెతకాలి, దేనిని వెతికితే దానివల్ల మనం పొందే ఉపయోగాలు ఏమిటి, లేకపోతే దానివల్ల పొందే మనం మేలులు ఏమిటి అనేది మనం చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో రాయబడి ఉంది. మొదటగా నా నీతిని, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడు. దేవుని సన్నిధిలో మనం దేన్ని వెతకాలంటే, ఆయన రాజ్యాన్ని వెతకాలంట, ఆయన నీతిని వెతకాలంట. మనం అనుకోవచ్చు, అదేంటండి, మనం నీతి క్రియలే చేస్తున్నాం కదా, మంచి పనులే చేస్తున్నాం కదా, ఇంకా సపరేట్గా నీతిని మనం వెతకటం ఏమిటి అని ఒక ఆలోచన కలగొచ్చు. దేవుని నీతి వేరు, మన నీతి వేరు. మనం అక్రమంగా సంపాదించి ఒకళ్ళకి ధర్మం చేసి అది నీతి క్రియ అని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అది నీతి క్రియ కాదు. దేవుని దృష్టిలో నీతి క్రియ అంటే ఎలాంటిది అని అంటే, నువ్వు కష్టపడి సంపాదించిన దానిలో నుంచి ఒకరికి ధర్మం చేయటం, లేదా ఒకరికి సహాయం చేయటం, లేదా ఒకరికి తోడుగా ఉండటం, అది దేవుని నీతి. మరి ఆ నీతిని మనం తప్పకుండా వెతకాలి కదా. ఎందుకంటే మనం చేసే క్రియలన్నీ శరీర సంబంధంగా లేదా ఈ లోక సంబంధంగా మనకి నీతిగా కనపడతాయే, కానీ దేవుని దృష్టికి నీతిగా కనపడాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని మీకు వెతకండి. లోకములో ఇక మీకు ఇంకా ఏవైతే కావలసి ఉన్నాయో వాటన్నిటిని నేను మీకు ఇచ్చేస్తా, అనుగ్రహిస్తాను, అవి నాకు తెలుసు ఏం కావాలో అని అక్కడ చెప్తూ ఉన్నారు. కానీ అన్యులైతే, దేవునిని ఎరగని ప్రజలైతే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని శరీర సంబంధమైన వాటిని వెతకటానికి ఎక్కువగా ప్రయాసపడతారు, ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తారు, ఎక్కువగా వాటి కొరకు ప్రయాసతో కూడిన క్రియలు చేయటానికి కూడా ఇష్టపడతారు. కానీ మనం ఆరాధించే నజరేయుడైన యేసు మనతో చెప్తున్నాడు, మీరు ఆ ప్రయాసపడేదేదో, ఆ వెచ్చించే సమయం ఏదో నా సన్నిధిలో, నా రాజ్యం కొరకు, నా నీతి కొరకు వెచ్చించండి, ఖర్చు పెట్టండి, ప్రయాసపడండి. పడితే ఈ లోక ప్రజలు దేని కొరకైతే ప్రయాసపడుతున్నారు, దేని కొరకు తన సమయాన్ని ఖర్చు పెట్టి విపరీతంగా వెతుకుతున్నారో, అవన్నీ మీకు ఎప్పుడు కావాలో అప్పుడు నేను వాటిని మీకు తప్పక అనుగ్రహిస్తాను. అధ్యాయంలో పై వచనాల్లో ఉంటుంది, పిచ్చుకలు లేదా కాకులు ఇవన్నీ చూడండి, విత్తవు కోయవు,
కానీ అవి పోషించబడుతూ ఉన్నాయి. వాటికి ఎక్కడా కొదువు లేకుండా నేను ఆహారాన్ని ఇస్తూ ఉన్నాను, కావలసింది ఇస్తూ ఉన్నాను. మరి వాటికంటే శ్రేష్ఠులై నన్ను ఆరాధిస్తున్న మిమ్ములను నేను విడిచిపెట్టను కదా, మిమ్మల్ని మర్చిపోను కదా అని యేసు ప్రభు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మరి ప్రియ దేవుని బిడ్డ, నీకున్న సమయంలో దేనిని నువ్వు ఎక్కువగా ప్రయాసపడి వెతికే వ్యక్తివుగా మనం ఉంటున్నాం? దేని కొరకు ఎక్కువగా ప్రయాసపడటానికి, సమయాన్ని ఖర్చు చేయటానికి, లేదా మన శక్తిని ఉపయోగించటానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం? దేని కొరకు? కానీ దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో, నా రాజ్యము కొరకు, నేను ఇష్టపడే నీతి కొరకు, నా నీతి కొరకు మీరు వెతకండి. వెతికితే తప్పకుండా మీకు నేను కావలసినవన్నీ అనుగ్రహిస్తాను అలా అంటూ వెతికితే ఏం దొరుకుతుంది? కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో పూర్ణ హృదయముతో ఆయనను వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. వెతికే మనం, సమయాన్ని ఖర్చు పెడుతున్న మనం, దేవుని సన్నిధిలో ప్రయాసపడుతున్నాము అని చెప్పుకుంటున్న మనం ఎలా వెతకాలో తెలుసా? ఏదో వెళ్ళి మనం మోకరించి ఏదో పెదాలతో ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలనో, లేదా ఏదో కావాలని అడిగి ఏదో వెతికాం దేవుని సన్నిధిలో అనిపించుకుని తిరిగి వచ్చేవారిగా కాదు ఉండవలసింది. కీర్తనకారుడు అంటున్నాడు, పూర్ణ హృదయముతో ఆయనను మీరు వెతకండి. పూర్ణ హృదయముతో ఆయన్ని వెతికితే ఏం జరుగుద్ది అని అంటే, ఆయన మార్గాలలో నువ్వు నడుస్తావు, ఆయన మార్గాలలో నువ్వు నడవగలుగుతావు, ఆయన నీతి కలిగిన మార్గాల్లో నువ్వు నడవగలుగుతావు. ఏ పాపము దరికి నువ్వు వెళ్ళలేవు, ఏ పాపము దరికి నువ్వు వెళ్ళవు గనక నీతి కలిగిన మార్గములో నువ్వు ముందుకు నడవగలుగుతావు. ఎప్పుడంటే పూర్ణ హృదయముతో ఆయన్ని నీవు వెతికినప్పుడు, పూర్ణ హృదయముతో ఆయన నువ్వు వెతికినప్పుడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన ఆత్మీయ అనుభవాలలో శరీర సంబంధంగానే దేవుని సన్నిధిలో ప్రయాసపడుతూ వెతికేవారిగా ఉంటున్నామా? ఆత్మ సంబంధమైన వాటి కొరకు, ఆత్మ సంబంధముగా మనం వెతికి పొందుకోవటానికి ఇష్టపడేవారిగా, పూర్ణ హృదయంతో ఎతికేవారిగా మనం ఉంటున్నామా? ఎలా ఎతికి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, దొరకపుచ్చుకోవాలనే వారిగా మనం ఉంటున్నాం. పూర్ణ హృదయంతో గనక మనం వెతికితే ఒక ధన్యకరమైన జీవితం మనకు దొరుకుద్దంట. ఏంటిది అని అంటే, ఆయన మార్గాలలో చక్కగా నడుస్తాం, ఏ పాపము దగ్గరికి మనం వెళ్ళము, ఏ పాపము జోలికి మనం వెళ్ళం. ఆయన మార్గాలలో శ్రేష్ఠులుగా మనం జీవించబడతాం. రెండవది, దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో ఏమని ఉంటుందంటే, తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, శ్రమలో, ఇబ్బందిలో, ఇరుకులో వాళ్ళు అటు ఇటు మళ్ళుకొనక, లేదా అటు ఇటు చూడక దేవుని వైపు మళ్ళారు. లేఖనాల్లో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను అనే మాటలు రాయబడి ఉంటాయి. మనం ఆయన వైపు తిరిగితే, ఆయన వైపు మళ్ళుకుంటే ఆయన మన వైపు మళ్ళుకుంటాడు, తప్పకుండా మన వైపు చూస్తాడు ఆయన. అక్కడ అదే రాయబడి ఉంది. శ్రమ వచ్చింది, వారికి బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది.
అటు ఇటు తిరిగేవారిగా పరిగెత్తేవారిగా కాకుండా, అటు ఇటు వెళ్ళేవారిగా కాకుండా, వారు ఉన్న స్థితిలోనే దేవుని వైపు మళ్ళుకున్నారు గనక దేవుడు వారికి ప్రత్యక్షమయ్యను అనే మాట రాయబడి ఉంది. ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. మరి దేవుని బిడ్డలారా, మన శ్రమలో గనక మనం అటు ఇటు మళ్ళుకొనకుండా ఆయన వైపు గనక తిరిగితే ఆయన మన ముందు ప్రత్యక్షమయ్యే దేవుడుగా ఉన్నాడు. మన ముందు నిలబడే దేవుడుగా ఆయన ఉన్నాడు. మన ముందు నిలబడి మన శ్రమలో నుంచి మన బయటికి లాగే దేవుడుగా ఉన్నాడు. చూడండి, దానియేలుకు శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అటు ఇటు చూడలేదు, దేవుని వైపే చూశాడు. సింహపు బోనులో నుంచి తీయబడ్డాడు. సింహపు నోళ్ళు ముయ్యబడ్డాయి. దానియేలు క్షేమంగా బయటికి రాగలిగాడు. కారణం, శ్రమ వచ్చిందని అటు ఇటు లోకం వైపు చూసి పరిగెత్తటానికి ఇష్టపడలేదు. కనుకే దేవుడు శ్రమలో నుంచి దానియేలుని తప్పించగలిగాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలను కూడా మనం చూస్తున్నాం కదా, మండుచున్న అగ్నిలో పడివేసి శ్రమలో ఉన్నారు వాళ్ళు. శ్రమను చూసి ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఎలాగోలా మేమే తప్పించుకోవాలి అని అనుకోలేదు. ఎలా తప్పించుకోవాలని అనుకోలేదు. దేవుని సన్నిధిలో వెతకటమే వాళ్ళు చేశారు. దేవుని సన్నిధిలోనే వాళ్ళు ఉన్నారు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతి కొరకే వాళ్ళు వెతికే వాళ్ళుగా ఉన్నారు కనుకే దేవుడు వారిని అగ్నిలో నుంచి తీసివేశాడు, బయటికి తీసుకుని వచ్చాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో మనం చూస్తే దాంట్లో 15వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికారు గనక దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు అని మాటను మనం చదువుతూ ఉన్నాం. అదే అధ్యాయం 15వ వచనంలో ఉంది, ఇలాగు ప్రమాణము చేయబడగా యోధావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదికియుండిరి గనక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులలో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగ చేసెను. హల్లెలూయా. పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో గనక మనం ఆయన్ని వెతకగలిగితే దేవుడు అంటున్నాడు, చుట్టూనున్న ప్రజలతో యుద్ధము లేకుండా, యుద్ధాలు అంటే ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, గొడవలు, లేదా పోట్లాట్లు ఇలాంటి ఏమీ లేకుండా, ఎవరితోనూ ఏమీ లేకుండా సమాధానముగా వాళ్ళని ఉంచటానికి సమాధానకర్త అయిన దేవుడు ఒక ప్రత్యక్షమై వారిని పక్కన నిలబడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం మరి పూర్ణమైన మనస్సుతో ఆయన వెతికితే మన జీవితంలో యుద్ధ దినములు ఉండవు. ఎందుకనంటే మన పక్షముగా ఆయన ప్రత్యక్షమై ఆయన యుద్ధం చేసేవాడిగా ఉంటాడు గనక, ఆయన యుద్ధాన్ని సలిపేవాడిగా ఉంటాడు కనుక మన జీవితంలో మనం పూర్ణ హృదయంతో ఆయన వెతికేవారిగా ఉండాలి. 3వది, రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో సత్క్రియలు ఓపికతో అని రాయబడి ఉంది. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. హల్లెలూయా. వెతికే వారికి ఆయన ఏమిస్తాడు అని అంటే, వెతికే వాళ్ళు ఏం వెతకాలి అని అంటే, ఇందాక మనం చూసాం, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి అని మనం చూసాం. ఆయన సన్నిధిలో మనం సత్క్రియను ఓపికతో, అంటే మంచి పనిని ఓపికతో చేయాలి. అంతేగాని గాబరా పడి, తొందరపడి, ఏదో చేశాము అన్నట్లుగా చేసేసి అవతలకు వెళ్ళిపోయే వారిగా ఉండకూడదు. మనం ఓపిక కలిగి సత్క్రియ అంటే మంచి క్రియను మనం చేసేవారిగా ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటిదా మంచి క్రియ అంటే, మహిమను గురించి, ఘనతను గురించి, అక్షయతను గురించి మనం వెతికేవారిగా ఉండాలి. దేవుని యొక్క మహిమను వెతకాలి ఆయన సన్నిధిలో, దేవుని యొక్క ఘనతను వెతికేవారిగా మనం ఉండాలి.
అక్షయమైన దేవుణ్ణి వెతికే వారిగా మనం ఉండాలి. ఇన్ని వెతకగలిగితే మనకి నిత్య జీవము అనే ఒక బహుమానాన్ని ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో మనం ఏం వెతుకుతూ వారిగా ఉంటున్నాం? ఎలాంటి వెతికే వారిగా ఉంటున్నాం? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే నిజంగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడూ కూడా మంచి క్రియలు, ఆత్మ సంబంధమైన మంచి క్రియలను వెతికే వారిగా మనం ఉంటున్నామా ఓపిగ్గా? లేక ఎంతసేపు శరీర క్రియలను గురించే అన్యజనుల వలె, అన్య ప్రజల వలె శరీర సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడుతూ, సమయాన్ని వృధా చేసుకుంటూ, ప్రయాసపడేవారిగా ఉంటూ, వాటి కొరకే వెతికేవారిగా ఉంటూ మనం దేవుని బిడ్డలుగా కొనసాగుతూ ఉన్నాము అని అంటే దేవుడు ఎంతో మన చూచి చింతిస్తూ ఉన్నాడు. కానీ అందుకే దేవుడు అంటున్నాడు, వెతకండి, వెతికితే మీకు తప్పకుండా దొరుకుద్ది. ఎక్కడ వెతకాలి అని అంటే లోకంలో కాదు మనం వెతకాల్సింది, లోక ఆశల్లో కాదు మనం వెతకాల్సింది, లోక అవసరతతో కాదు మనం వెతకాల్సింది. ఆయన సన్నిధిలో ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని గనక మనం వెతికే వారిగా ఉంటే లోకములో ఏది కావాలో, మన శరీర జీవితానికి ఏవి అవసరమో అవన్నీ ఆయనకి తెలుసు గనక అవన్నీ నేను ఇస్తాను అని ఆయన చెప్తున్నాడు. మరి వెతికే మనం ఎలా వెతకాలంటే పూర్ణ హృదయంతో వెతకాలి. మొదటగా పూర్ణ హృదయంతో వెతకాలి అనే మాటను మనం చూసాం. అలా పూర్ణ హృదయంతో గనక మనం వెతికితే ఆయన మార్గములో నడిచేవారిగా ఉంటాం. పాపము జోలికి వెళ్ళని ధన్యకరమైన జీవితాన్ని మనం జీవించేవారిగా ఉంటాం. రెండవది పూర్ణ మనస్సుతో ఆయనను వెతకాలి. వెతికితే ఆయన ప్రత్యక్షమై దానియేలును తప్పించినట్లుగా, షడ్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిలో నుంచి తప్పించినట్లుగా మన జీవితంలో ఎలాంటి శ్రమలు, సింహము లాంటి శ్రమలు వచ్చినా, అగ్ని వంటి శ్రమలు వచ్చినా వాటన్నిటిలో నుంచి ఆయన మన ముందు నిలబడి, మనతో నిలబడి ఆయన ప్రత్యక్షమై, షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో ఉన్నప్పుడు ఆయన దిగి వచ్చాడు కదా, అలా మనకు ప్రత్యక్షమై మన ప్రక్కనే ఉండి వాటిలో నుంచి మనని తప్పిస్తాను, ఆ యుద్ధాలు మీకు లేకుండా నేను చేస్తాను అని దేవాది దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. మూడవదిగా సత్క్రియ కలిగి మంచి క్రియను ఓపికతో మనం వెతికేవారిగా. ఏంటి ఆ మంచి క్రియలంటే ఆయన మహిమను వెతకటం, ఆయన ఘనతను వెతకటం, అక్షయతను వెతకటం. ఇవి మంచి క్రియలు. వీటి కొరకు మనం వెతికితే ఆయన నిత్య జీవము అనే శ్రేష్టమైన బహుమానం మనకి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వెతికితే మనకు దొరికేది అదే బహుమానం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము వింటున్న ప్రజలారా, మరి దేవుని సన్నిధిలో నీవు ఎలా వెతికే వ్యక్తివుగా ఉంటూ ఉన్నావు? వేటిని వెతికే వ్యక్తివుగా నీవు ఉంటూ ఉన్నావు? ఒక్కసారి మనం దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నైనా యేసు ప్రభు తన నోటితో మాట్లాడిన మాటను మేము ఇప్పటి వరకు ధ్యానించాం. వెతకండి, మీకు దొరుకుతుంది అని చెప్పాడు ఆయన. ఎక్కడ వెతకాలి అని అంటే లోకములో కాదు, లోక సహవాసములో కాదు, ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో వెతకాలని చెప్పాడు. ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో దేనిని వెతకాలని చెప్పాడంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అనే వాటి గురించి కాదు, కానీ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే తరువాత కావలసినవన్నీ నన్ను ఎరుగుదును గనక వాటిని మీకు ఇస్తాను అని ఆయన చెప్పారు. దేవా, నువ్వు మాట్లాడిన ఈ ప్రతి మాట మా హృదయంలో ఫలభరితంగా మార్చమని వేడుకుంటున్నాం. నైనా పూర్ణ హృదయముతో మేము వెతికేవారిగా ఉంటే
ఒక ధన్యకరమైన జీవితం మాకు ఇస్తానన్నావు. ఏమిటి అంటే, నీ మార్గాలలో మమ్మల్ని నడిపించి ఏ పాపము దగ్గరికి మమ్మల్ని వెళ్ళనీయకుండా ధన్యకరమైన జీవితాన్ని ఇస్తానన్నావు. అలా పూర్ణ హృదయంతో వెతికే మనస్సును మాకు దయచేయండి ప్రభువా. పూర్ణ మనస్సుతో వెతికితే నాయనా నేను ప్రత్యక్షమవుతాను అని మీరు చెప్పారు. నేను ప్రత్యక్షమై మీ జీవితాలలో ఉన్న యుద్ధ దినములను నేను తొలగిస్తాను, యుద్ధ క్రియలను నేను తొలగిస్తాను అని మీరు చెప్పారు ప్రభువా. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో శ్రమలలో అగ్నిలో పడినప్పుడు మీరు ప్రత్యక్షమయ్యారయ్యా. అగ్ని వాసన కూడా వారికి తాకకుండా వారిని తప్పించావు నాయన. దానియేలు నాయన సింహపు బోనులో వేయబడ్డప్పుడు నీవు అక్కడ ప్రత్యక్షమై సింహపు నోళ్లను మూసివేసి దానియేలుని క్షేమముగా బయటకు తీసుకొని వచ్చావు. అలాంటి గొప్ప బహుమానమును నువ్వు మాకు ఇస్తానని మాట్లాడుతూ వచ్చావు ప్రభువా. మూడవదిగా నాయనా మా జీవితాలలో ప్రభువా తండ్రి, మేము దేనిని సత్క్రియను ఓపికతో వెతకాలి, మంచి క్రియ ఓపికతో చేయాలి, వెతకాలి అని చెప్పావు. ఏంటిది ఆ మంచి క్రియ అంటే? మహిమను వెతకటం, ఘనతను వెతకటం అయ్యా, నీ అక్షయతను వెతకటమే మంచి క్రియ. మరి ఆ మంచి క్రియ మేము ఓపికతో గనక చేయగలిగితే, నీ సన్నిధిలో వెతకగలిగితే నిత్య జీవం అనే బహుమానాన్ని ఇస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. నాయనా ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ, నీ ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారి జీవితాలలో నీ మార్గములలో నడుస్తూ ఏ పాపము వారిని దరి చేరకుండా ఒక ధన్యకరమైన జీవితం జీవించే బిడ్డలుగా చేయండి. పూర్ణ మనసుతో వెతికి ప్రభువా వారి జీవితంలో ఉన్న యుద్ధ దినములను జయించి ఒక సంతోషకరమైన ఆనందకరమైన జీవితం జీవించున్నట్లుగా మీరు కృప చూపించండి. నీ బిడ్డలు సత్క్రియను ఓపికతో నీ సన్నిధిలో వెతికి నీ మహిమను, నీ ఘనతను, నీ అక్షయతను వెతికి ప్రభువా నిత్య జీవం అనే బహుమానం స్వతంత్రించుకున్నట్లుగా నీ బిడ్డల్ని మీరే నడిపించండి ప్రభువా. నీ మార్గాలలో మీరే నడిపించండి, నీ మార్గములో ప్రభువా. అదే ఒక ధన్యకరమైన జీవితం. వెతకండి మీకు దొరుకుద్దన్నావు. నిత్య జీవం అనే బహుమానం మాకు నీ సన్నిధిలో వెతికితే దొరుకుద్దని, ఎలా వెతికితో దొరుకుద్దో కూడా మాకు చెప్పావు గనక నీ బిడ్డలందరూ ఈ మాటలను వాళ్ళ హృదయములలో చేర్చుకొని ప్రభువా ఈ మాటల ప్రకారముగా నిన్ను సన్నిధిలో వెతికి పొందుకుని సంతోషకరమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన జీవితములు జీవించటానికి కావలసిన కృప మీరే అనుగ్రహించి మీ నామానికే తండ్రి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నా పేరు పాస్టర్ సాల్మన్, జీసస్ షాలోమ్ ఫెయిత్ మినిస్ట్రీస్, ఫిరోజ్గూడలో గత 2 సంవత్సరముల నుంచి దేవుని నామాన్ని ఘనపరుస్తూ అనేక మంది ప్రజలు ఆశీర్వదించబడటానికి ఘనముగా జరుగుతూ వస్తూ ఉంది. కనుక మీరందరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. అలాగే మీ అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుని మీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపి మీరు ఆశీర్వదించబడాలని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధన జరిగే సమయం సాయంత్రం 5:30 నుంచి మొదలవుతుంది. స్థలము బోయినపల్లి వెళ్ళే దారిలో ఫిరోజ్గూడ బస్ స్టాప్లో దిగి లోపల రిథమ్ డ్యాన్స్ స్కూల్ అని ఉంది, దాని ఎదురుగా ఉన్న రోడ్లో ఈ చర్చి ఉంది. కనుక అందరూ రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎవరైనా సంప్రదించవాలంటే 93034588 నెంబర్ నందు సంప్రదించగలరు. అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.